వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. నెక్స్ట్ వీక్ పాజిటివ్‌గా ట్రేడ్ అవ్వగల స్టాక్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నోళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ కంపెనీ ఎన్‌బీసీసీ. ఎన్‌బీసీసీ రీసెంట్ హై నుంచి స్టాక్‌లో చాలా మటుకు ఫాల్ అయితే వచ్చింది. సో, నేను అనుకుంటున్నాను ఇక్కడ నుంచి స్టాక్‌లో ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఆల్రెడీ ఆర్ఎస్ఐ సిగ్నిఫికెంట్ అప్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ 50 పైన సస్టైన్ అవ్వగలుగుతుంది కాబట్టి ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎన్‌బీసీసీ తర్వాత సీఈఎస్‌సి కూడా చాలా మటుకు బులిష్ ప్యాటర్న్‌లో అయితే కనబడుతుంది స్టాక్ అయితే. సో, రీసెంట్‌గా స్టాక్‌లో ఒక 157 నుంచి ఒక కరెక్షన్ చూసాము. నేను అనుకుంటున్నాను ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్ రెజ్యూమ్ అయితే కనుక సీఎస్‌సిలో కూడా ఒక హయ్యర్ ప్రైస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, లాంగ్ టర్మ్ చార్ట్స్ అయితే బులిష్‌గా ఉన్నాయి. అండ్ ఫర్దర్‌గా మధ్యలో మీకు ఒక కరెక్షన్ కనబడుతుంది. అండ్ అప్ ట్రెండ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది సీఎస్‌సి లిమిటెడ్‌లో. అండ్ చాలా పాజిటివ్‌గా బులిష్‌గా కనబడుతున్న స్టాక్స్ లెమన్ ట్రీ హోటల్స్. లెమన్ ట్రీ హోటల్స్ కూడా హైయర్ హైస్, హైయర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుంది. రీసెంట్ ఫాల్ నుంచి స్టాక్‌లో ఒక అప్ ట్రెండ్ అయితే మళ్ళీ రెజ్యూమ్ అయింది. అండ్ ఈ రీసెంట్ ఫాల్ ఏదైతే ఉందో ఇక్కడగా స్టాప్ లాస్ తీసుకుంటే కనుక అగైన్ స్టాక్ మేము అప్ సైడ్. సో, లెమన్ ట్రీ హోటల్స్ కూడా డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ లెమన్ ట్రీ హోటల్స్ తర్వాత మనపురం రీసెంట్‌గా ఎన్‌బీఎఫ్‌సి సెగ్మెంట్‌లో ఉన్న చాలా మటుకు స్టాక్స్‌లో ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. మనపురం కానీ, బజాజ్ ఫైనాన్స్ కానీ అండ్ ఈ స్టాక్ కూడా రీసెంట్ అప్ ట్రెండ్‌లో ఒక కరెక్షన్ కనబడుతుంది. సో, పాజిబుల్లీ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక అప్ ట్రెండ్ రెజ్యూమ్ అయితే కనుక ప్రైస్‌లో ఒక అప్ ట్రెండ్ అయితే చూడొచ్చు మనపురం ఫైనాన్స్. అండ్ మనపురం ఫైనాన్స్ ఈ ఇయర్ చాలా మటుకు బులిష్ ప్యాటర్న్‌లో అయితే ఉంది స్టాకు. సో, ఇది లాస్ట్ 1 ఇయర్ బేసిస్ మీద స్టాక్ యొక్క ప్రైస్. అండ్ ఇక్కడ నుంచి స్టిల్ స్టాక్ లుకింగ్ అప్ సైడ్ పొటెన్షియల్ ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే కనబడుతుంది. అండ్ రైట్స్ ఇంకొక స్టాక్, రైల్వే స్టాక్స్ అన్నీ కూడా చాలా బులిష్‌గా ట్రేడ్ అవుతున్నాయి. అందులో రైట్స్ కూడా ఒకటి. ఏదైతే రీసెంట్ హైస్ నుంచి స్టాక్ చాలా మటుకు కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే రెజ్యూమ్ అయింది. అండ్ ఈ అప్ ట్రెండ్ ఫర్దర్‌గా కంటిన్యూ అయితే ప్రీవియస్ హై క్రాస్ అయితే గనుక స్టిల్ రైట్స్‌లో హైయెస్ట్ ప్రైస్ పొటెన్షియల్ ఉంది. సో, ఇదొకటి డెఫినెట్‌గా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్ అయితే. దిస్ ఈజ్ 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ యొక్క ప్రైస్. సో, ఆల్ టైమ్ బేసిస్ మీద కూడా స్టాక్ అయితే ఒక బెస్ట్ బై జోన్‌లో కనబడుతుంది. వెరీ గుడ్ ప్రైస్ అప్రిషియేషన్ ఇక్కడ నుంచి రైట్స్ లిమిటెడ్‌లో అయితే చూడొచ్చు. అండ్ కమ్ టు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ. అండ్ జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ లిమిటెడ్ కూడా లాస్ట్ వీక్ అంతా స్టాక్‌లో ఒక బులిష్ ప్యాటర్న్ అయితే ఉంది. నేను అనుకుంటున్నాను మేబీ కొద్ది కరెక్షన్ జరిగినా కూడా 600 బిలో 580-600 బిలో ఒకవేళ ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ టెరిటరీలోకి ఉంది కాబట్టి కొద్ది కరెక్షన్ జరిగినా కూడా స్టాక్‌ని లోయర్ లెవెల్స్ దగ్గరగా పిక్ చేసుకోవచ్చు. అండ్ మొమెంటమ్ ఏదైతే ఉందో అది క్యారీ ఆన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రీసెంట్ టైంలో చాలా మటుకు ఓవర్ బాట్ లెవెల్స్ నుంచి స్టాక్‌లో సెల్లింగ్ తర్వాత మళ్ళీ బై ప్యాటర్న్ అయితే కనబడుతుంది కాబట్టి సో, వాల్యూమ్స్ కూడా మీకు బై వాల్యూమ్స్ అండ్ సెల్ వాల్యూమ్స్ 2 కనబడుతున్నాయి ఇక్కడ. అండ్ వెరీ గుడ్ ట్రేడింగ్ అరౌండ్ లోయర్ లెవెల్స్ దగ్గరగా జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ. అండ్ జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తర్వాత బిర్లా సాఫ్ట్. సో, బిర్లా సాఫ్ట్ ఇండియాలో రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత కొద్దిగా కరెక్షన్ అయితే కనబడుతుంది స్టాక్‌లో. సో, పాజిబుల్లీ స్టాక్ మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే రెజ్యూమ్ అవ్వచ్చు ఎనీ టైమ్. ఒకవేళ స్టాక్ 600 వరకు కరెక్షన్ జరిగినా కూడా అక్కడి నుంచి ఒక బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ అని అనుకుంటున్నాను. అండ్ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ కంటే ఎక్కువనే స్టాక్ కరెక్షన్ అయింది కాబట్టి ఎనీ టైమ్ స్టాక్‌లో ఒక బయింగ్ అయితే రావచ్చు. దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్. అండ్ 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ అయితే మంచి ర్యాలీ ఇచ్చింది. అండ్ హోప్‌ఫుల్లీ సమ్‌వేర్ ఒక అక్యుములేషన్ పాయింట్ అయితే స్టాక్‌లో వచ్చే ఛాన్స్ ఉంది బిర్లా సాఫ్ట్‌లో. బిర్లా సాఫ్ట్ ఒకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటే గనక ఐటీ స్టాక్‌లో ఇంకొకటి సొనాటా సాఫ్ట్‌వేర్. సో, సొనాటా సాఫ్ట్‌వేర్ కూడా రీసెంట్‌గా చాలా మట్టుకు అప్ ట్రెండ్ నుంచి స్టాక్ అయితే చాలా మట్టుకు ఫాల్ అయింది. సో, పాజిబుల్లీ స్టాక్ 80 నుంచి కరెక్షన్ జరిగింది కాబట్టి నేను అనుకుంటున్నాను అరౌండ్ 650 దగ్గరగా ఒక అక్యుములేషన్ కనబడితే కనుక మళ్ళీ స్టాక్‌లో ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, సొనాటా సాఫ్ట్‌వేర్ ఒకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. అండ్ జుబిలెంట్ ఫార్మకోవా. సో, జుబిలెంట్ ఫార్మోవా లిమిటెడ్ అండ్ ఈ స్టాక్ కూడా రీసెంట్‌గా స్టాక్‌లో చాలా మట్టుకు ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది కాబట్టి హోప్‌ఫుల్లీ
750-800 అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది జుబిలెంట్ ఫార్మోవా లిమిటెడ్‌లో. అండ్ ఆల్రెడీ ఆర్ఎస్ఐ ఓవర్‌బౌట్ జోన్‌లో ఉంది కాబట్టి ఇట్ లుక్స్ వెరీ గుడ్ అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ స్టాక్ 650 వరకు కరెక్షన్ జరిగితే మళ్ళీ బయింగ్ రావచ్చు. టువర్డ్స్ 650 దగ్గరకు ఒక బయింగ్ వస్తే 750-800 స్టాక్ వెళ్ళే ఛాన్స్ ఉంది. జుబిలెంట్ ఫార్మోవా లిమిటెడ్ కూడా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. ఇంకోటి ఐసిఐసిఐ సెక్యూరిటీస్. సో ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లిమిటెడ్ కూడా స్టాక్లో మంచి బులిష్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది ఆల్రెడీ 700 పైన. సో నౌ ప్రైస్ గో టువర్డ్స్ 800-850. సో ఇదొకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వీటితో పాటుగా రైల్వే స్టాక్స్ అన్నీ కూడా మళ్ళీ ఒక బులిష్ ప్యాటర్న్ ఫామ్ అయినట్టే కనబడుతుంది. లుక్స్ గుడ్. ఐఆర్ఎఫ్సి మీకు రీసెంట్లో నుంచి ఒక అప్ ట్రెండ్ ఫామ్ అయింది. అండ్ లెట్ us గో ఫర్ ఆర్వీఎన్ఎల్. ఆర్వీఎన్ఎల్ కూడా సిమిలర్గా ప్రీవియస్లో నుంచి ఒక అప్ ట్రెండ్ అయితే ఫామ్ అయింది. అండ్ కమ్ టు ఇర్కాన్ ఇంటర్నేషనల్. సో ఇర్కాన్ ఇంటర్నేషనల్ కూడా సిమిలర్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ఈ స్టాక్స్ కూడా నెక్స్ట్ వీక్ అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్స్ బులిష్లో ట్రేడ్ అయితే ఫర్దర్గా ఈ స్టాక్స్లో మంచి ర్యాలీ రావచ్చు. ఒకవేళ కరెక్షన్ వస్తే సిగ్నిఫికెంట్ కరెక్షన్ ఈ స్టాక్స్లో కూడా వస్తుంది కాబట్టి సో ఇట్లాంటి విషయాలు కన్సిడర్ చేసుకుంటూ ట్రేడ్స్ అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.